నల్లపిత్రేషాలకి టర్కీకి తక్కువేం లేదు. టర్కీ వాడు పాకిస్తాన్ డ్రోన్స్ ఇస్తాడట, అత్యంత పవర్ఫుల్ అంట. ఆ డ్రోన్స్ చూస్తే భారతదేశానికి వణుకు పుడుతుందంట. వీడు ఒక ఖలీఫా రాజ్యం స్థాపించాలనుకుంటాడు. అందుకోసం టర్కీ వాడు పాకిస్తాన్ వాడిని, బంగ్లాదేశ్ వాడిని, ఆఫ్ఘనిస్తాన్ వాడిని ఇట్లాంటి వాళ్ళందరినీ దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే అరబ్ దేశాలు ఈయన దగ్గరికి రానివి. ఇట్లాంటి ఈ దొంగ బ్యాచీలు ఒకటి ఎక్కువైపోయినాయి. టర్కీకి సంబంధించి అట్లాంటి దరిద్రమే నడుస్తున్నటువంటిది. భారత్కి వ్యతిరేకంగా, కాశ్మీర్కి వ్యతిరేకంగా వాడు వ్యవహారాలు చాలా నడుపుతూ ఉంటుంటాడు. వాడు అందులో భాగంగా ఈ సరికొత్తదైనటువంటి థ్రెట్లు చెప్తా ఉన్నాడు అనమాట. అయితే ఈ పిచ్చాదోకి తెలియాల్సింది ఏంటంటే, డ్రోన్లు అనేటటువంటి వాటితో వీడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇచ్చాడు. అవి దేనికి పనికి రాలేదు. రష్యా వాటిని తుత్తునియలు చేసి వదిలిపెట్టేసింది. టర్కీ వాడు ఇచ్చింది ఉక్రెయిన్కి ఇచ్చుకొచ్చాడు. అవన్నీ వేస్ట్ అయిపోయినాయి. భారతదేశం దగ్గరికి కూడా కొన్ని డ్రోన్స్ని పాకిస్తాన్ ఇప్పటికీ వాడుతోంది. కాకపోతే డ్రోన్స్కి బాంబులు పెట్టి ఇండియాలోకి పంపిస్తే ఇండియా చూస్తూ ఊరుకుంటుందా? భారతదేశంలో పబ్లిక్ అందరూ కట్టగట్టుకుని కాండ్రించి ఉమ్మితే వరదలు వచ్చి కొట్టుకుపోయే దేశం పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ నమ్ముకుని భారత్ని శత్రువుగా చేసుకునేటటువంటి పనికిమాలిన ఎదవలు మతం పెచ్చతోనే ఈ పనులు చేస్తుంటారు.